ఇంకా కొన్ని విషయాలు నేను మాట్లాడతాను, ఎందుకంటే చాలా టైం అయిపోయింది. దేవుడికి మనం ఎక్కువ సమయము ఇవ్వాలని దేవుడి పేరట మనం చేస్తున్నాను. కొంచెం 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 చాలు. చూడండి, యోహాను సువార్త వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎనిమిదో అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 21 నుంచి చదవండి. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోచున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపంలోనే ఉండి చనిపోదురు. చాలండి, తల వంచుకుని ప్రార్థన చేద్దాం. తలలు వంచుకుందాం, భయముతో భక్తితో పెట్టుకుందాం. ఎక్కడ ఆలోచన, లోక ఆలోచన, తలపులు మనలో ఉండటానికి వీళ్ళే చేస్తున్నాం. అందరం కూడా కొత్తగా వచ్చినాడు కాదు మీరు. స్తోత్రం నాన్న, పరిశుద్ధుడా యేసయ్య, నువ్వెంత మంచి దేవుడు, గొప్ప దేవుడు అయ్యా, నన్ను ప్రేమించిన దేవుడు అయ్యా. మీ స్తోత్రం అయ్యా. చచ్చిన నన్ను బ్రతికించారు, జీవం ఇచ్చారు, ప్రాణం ఇచ్చారు, రక్షణ ఇచ్చారు. ఈ రోజున సజీవులకులో ఉంచిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ త్వరగా నన్ను రైడర్ యేసు నాయన, మీ అమూలమైన మాటలు ప్రభా, ఇదిగో తండ్రి నాయన బిడ్డలకి బోధిస్తూ ఉండగా ప్రభా అయ్యా, మీ స్తోత్రములు ప్రభా, నా నోట మీ అమూలమైన మాట, శక్తివంతమైన మాట, అగ్ని వంటి మాట ప్రభా నాయన నా నోట పెట్టండి. నన్ను సరిచేయండి, బిడ్డల్ని కూడా సరిచేసి నాయన మీకు మేము సాక్షులుగా ఉండటకు కృపద ఇచ్చేమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రేమన్నది అంటున్నారా? ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించమని చెప్పాడు. ఆత్మను మనం సిద్ధపరచుకొని జాగ్రత్తగా మన వాక్యం వినేవారంగా ఉన్నాం. మన మనసు అటు ఇటు పోనివ్వద్దు. అర్థమయ్యేలా ఉండాలి అంటే హృదయం తెరవబడాలి. హృదయం తెరవబడ్డప్పుడు మాటలు ఏమవుతాయో తెలుసా? నీట్గా అర్థమవుతాయి, తేటగా అర్థమవుతాయి. కాబట్టి ఆలోచన ఎటు పోకుండా దేవుని వాక్యం చదవండి. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోతున్నాను. చాలండి, అందరూ శ్రద్ధగా వినాలి ప్రియమైన దేవుని బిడ్డ. ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడు? లోకంలోకి యేసయ్య ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? రాజు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? మనము పాపంలో ఉండి చనిపోతాం, పాపములు అని నా బిడ్డలు చనిపోకూడదు అని వచ్చాడు. ఆయన వచ్చిన ప్రభు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాడా ఉంటాడా? ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు చెప్తున్నాడు ఆ మాట. హల్లెలూయా. ఉన్నాడు 3.5 సంవత్సరాలు, మనకే బోధించాడు, ప్రకటించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, రక్షణ ఇచ్చాడు, చీకటి నుంచి విడిపించాడు, వెలిగించాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. అన్నీ ఇచ్చి అన్నీ చెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. మరొకసారి చెప్పారు, నేను వెళ్ళిపోవచ్చున్నాను. ఏమంటే నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీరు నన్ను వెతుకుతారు కానీ మీ పాపంలోనే ఉండి చనిపోదురు. అబ్బా, ఏమంటే నేను వెళ్ళిపోవచ్చున్నాను. ఎందుకు వచ్చాడు? తీసుకెళ్తాకు వచ్చాడా? లేకపోతే విడిచిపెట్టి పాపంలోనే ఉండండి అని చెప్తాకు వచ్చాడా? ఏమండి ఆయన వచ్చింది పాపంలో చీకట్లో ఉన్న మనల్ని సిద్ధపరిచి తీసుకువెళ్ళటం వచ్చాడు ప్రభు. ఆయనకు అర్థమైపోయింది, చెప్పేశాడు. నాలాగా గట్టిగా అరవడం, మీరు మారుతారా లేదా ఇలాగే ఉంటారా, మారండి అని కూడా చెప్పడు ప్రభు. ఆయన చెప్పవలసింది చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను. ఏమన్నాడు? నేను వెళ్ళిపోతున్నాను, మీరు పాపములోనే ఉండి మీరు చనిపోతారు అన్నాడు. అంటే ఏంటి? ఆయనకి ఏం తెలుసు?
చెప్పండమ్మా. ఏం తెలుసా ఇంకా పాపములోనే మనం ఉన్నామని తెలుసు, పాపములోనే సస్తామని తెలుసు. అందుకే చెప్పాడు మీ పాపంలో మీరు చనిపోతారు. అంటే ఇంకా మీరు మారలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. మనం అనుకుంటాం నా పాపం ఎవరు చూస్తున్నారులే, నా పాపం ఎవరన్నా చూశారా, లోపలే కదా నా పాపం ఉంది అని మనం అనుకుంటాం. ఇక్కడ ప్రభు తేటగా చెప్తున్నాడు మీరు పాపంలోనే ఉన్నారు కాబట్టి చనిపోతారు. నాతో మీరు రాలేరు. ఇప్పుడు పాపులు ఆయనతో వెళ్తారా? ఏమ్మా వెళ్ళరండి. అందుకే ప్రభు మాట చెప్పాడు మీరు పాపంలోనే ఉన్నారు కాబట్టి మీరు చనిపోతారు. అంటే మీరు పాపమును విడవలేదు బిడ్డలారా, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ అవకాశం ఇస్తున్నా. ఇప్పుడైనా పాపాలు ఏం చేయాలి, పాపాలు విడిచిపెట్టి బ్రతుకులు మార్చుకోండి అని చెప్పి ఆయన మరి ఏమంటున్నాడు చదవండి. ఇంకా నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండేది. అప్పుడు ఆయన మీరు కిందివారు, నేను పైవాడును. చాలండి. ఇక్కడ నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళే చోటుకు మీరు రాలేరు. ఎందుకు రాలేరు అన్నాడు? పాపములోనే ఉన్నాం కాబట్టి. పాపములోనే ఉన్నాం. పైన చెప్పింది మాట ఏమన్నాడు? మీరు పాపంలో ఉన్నారు కాబట్టి చచ్చిన వారుగా ఉన్నారు. ఇక్కడ ఏమన్నాడు? కింద ఏమన్నాడు? మీరు నాతోటి రాలేరు. అంటే మళ్ళీ కూడా అదే మాట చెప్పాడు ఆయన. ఏమని? నాతో కలిసి రావటానికి నాలాగా పరిశుద్ధంగా మారలేదు మీరు, అందుకే మీరు రాలేరు నాతోటి, మీరు నాతో రాలేరు. ఇప్పుడు కింద అన్నాడు. ఎందుకు ఇక ఇలా అంటున్నాడు? మీరు రాలేరు అని ఎందుకు అంటున్నాడు ఈయన చచ్చిపోతాడా ఏంటి అని అన్నప్పుడు ఆ హృదయంలో అనుకున్న మాట ఎవరికి తెలుసు? అప్పుడు అన్నాడు నేను పైన వాడిని, ఏమంట? మీరు నాతో ఎందుకు రాలేరు అంటే మీరు కిందివారు. ఎవరు మీరు చెప్పండి? మనం ఎవరము? కిందవారు. ఒకటి పాపములో ఉన్నాము, శాపములో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, దేవుడి మాట వినక, దేవుడు మార్గంలో నడవక, ఆయన రక్తంలో కడక ఉన్నాము కాబట్టి మీరు కిందవారు. మీరు కిందవారు. నేనెవరిని? నేను పైవాడు. ఆయన ఎవరు? పైన. మళ్ళీ పైన ఉన్నవాడిని ఎందుకు అన్నాడు ఆయన? చెప్పండి. ఆయన దేవుడు కాబట్టి, రక్షకుడు కాబట్టి ఆయన పైన వాడే. ఆయన వెళ్ళిపోతాడు, పైన ఉన్నాడు కాబట్టి. మనం ఎవరు? పోనీ నేను పైన వాడిని కదా, మీరు కింద వాడే, మీరు ఇక్కడే ఉండండి, నేను అక్కడే ఉంటాను అన్నాడా? ఏం కోరుకున్నాడు చెప్పండి మన నుంచి? ఏం కోరుకున్నాడో తెలుసా బిడ్డలారా? నీకున్న ఆలోచనలు, నీకున్న తలంపులు చాలా విస్తారమైన లోకంలో. అది ఇది సంసారము, పిల్లలు, భర్త, అది సంపాదించుకున్నానా, ఇది సంపాదించుకున్నానా, ఇది కూడా పెట్టుకున్నానా, అది కూడా పెట్టుకున్నానా, ఇల్లులు కట్టానా, ఆస్తులు అంతస్తులు సంపాదించుకున్నానా, ఇది మన ఆలోచన. ఆయన ఆలోచన ఏంటో తెలుసా? నా బిడ్డలకి రక్తం ఇచ్చి, ఆ రక్తముతో నేను కడుక్కొని, బిడ్డల్ని నేను కడిగేసి, జీవమిచ్చి ఆ రాజ్యానికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చాడు ఆయన. అర్థమవుతుందా ప్రేమన్న దేవుని బిడ్డలు? ఆయన ఉద్దేశం అది, ఆయన ఆలోచన అది. మనము కూడా ఆయనతో రావాలని. అంతేకాదు నేను నా తండ్రి కుడి పాశన కూర్చుంటాను, నాతో కూడా మీరు ఉంటారు. ఒకటి ఏంటో తెలుసా? అక్కడ ఉంటాయి రెండు ఏంటవి? సింహాసనాలు. మీరు కూడా నాతో ఉంటారు అన్నాడు కదా. ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు? ఆయన
ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? చూడండి, ఇప్పుడు వీడు చిన్నోడు, వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? వాళ్ళు ఒక దెబ్బ కొట్టో లేదా ఆయన అల్లరి చేశాడో దెబ్బ కొట్టి ఏం చేస్తుంది? రా అనేసి ఒళ్ళో కూర్చోబెట్టు. తప్పు చేశాడు, కొట్టి వదిలేస్తుందా? బయట గెట్టేస్తుందా? లేదు, ఆయన మళ్ళీ దగ్గరికి చేర్చుకుని ఒళ్ళో కూర్చోబెట్టు. అలాగే మనల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళి జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. హృదయాలు ఎలా ఉంటున్నాయంటే మనకి కఠినంగా ఉంటున్నాయి, కఠినంగా ఉంటున్నాయి. ఏ వారమైనా ఒక మంచి మాట చెప్తారేమో, ఒక మంచి సాక్ష్యం చెప్తారేమో అని ఎదురు చూస్తాను నేను. లేదు, వింటున్నారు వెళ్ళిపోతున్నారు, వింటున్నారు వెళ్ళిపోతున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇట్లా? ఆయనేమో ఆ రాజ్యంకు తీసుకువెళ్ళి ఆయన ఒడిలో కూర్చోబెట్టుకోవాలని ఆయన అనుకుంటుంటే మనకేం కావాలంట? ఈ మట్టి కావాలంట. ఏం కావాలి మనకి? మట్టి కావాలి, అపవాది గట్టు సావాసం కావాలి మనకి. అంతేకాని దేవునితో ఉండటానికి ఇష్టపడితే మనం ఇలా ఉండము. ఎప్పుడో మార్పు చెందుతాం. ఎక్కడ మారేము చెప్పండి? మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదిగో ఈ మార్పు నాలో వచ్చింది అని చెప్పే ధైర్యము దమ్ము అనుకుందా? చెప్పండి అమ్మా. నేను దేవుడి కోసం ఇలా ఉండాలనుకుంటున్నాను. ఇదిగో నా కుటుంబాన్ని మార్చుకున్నాను, నా భర్తను మార్చుకున్నాను, సంఘానికి నడిపిస్తున్నా. లేదా నేను వచ్చి అరగంట ముందు వచ్చి ప్రార్థన చేస్తున్నా, సంఘం కోసం బాధ్యత కలిగి ఉన్నాను. నేను ప్రభు కోసం చేస్తాను, లేదా ప్రభు కోసం బ్రతుకుతాను. ఎవరు మనం చెప్పగలుగుతున్నామా ఆ మాట? 10 నిమిషాల ముందు రావట్లేదు మనం. ప్రభు నన్ను ఈరోజు క్షమించును కాక చాలా లేట్ వచ్చాను నేను. ఇదివరకు కనీసం 11 గంటల కన్నా వచ్చేవారు, 11 గంటల కన్నా వచ్చేవారు. కనీసం 11 గంటలకు వచ్చిన 10 నిమిషాలు సంఘం కోసము, ఆత్మల కోసము, మన ఆత్మీయ జీవితం కోసం ప్రార్థన చేసుకునే అవకాశం ఏంటి? ఉండే కొద్ది వారం 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 వెనకబడిపోతున్నామే కానీ ముందుకు వచ్చే ఆలోచన మనకి పరుగున వస్తున్నాం. 11:30 ఎప్పుడు? ఆరాధన అయిపోతున్నప్పుడు, ఆరాధన అవుతున్నప్పుడు. ఇక నువ్వు ప్రార్థన చేసే సమయం ఏది నీది? ఏది? ఎప్పుడు చేస్తావు ఇంకా ప్రార్థన? ఏమ్మా ఎప్పుడు చేస్తావు? దేవుడు చెప్పిన క్రమం ఏంటి? ముందు వచ్చి నువ్వు ప్రార్థన చేయి. ముందు నీ హృదయాన్ని కడుక్కో, నీ జీవితాన్ని మార్చుకో, ఒప్పుకో చేసిన ప్రతి పాపము. అప్పుడు ప్రార్థన చేయమని ప్రభువు చెప్తున్నాడు. ఏది ఎక్కడ చేస్తున్నాం మనం? చేస్తున్నామా? ఇలా చల్లారిపోతున్నాం బట్టి సంఘం కూడా చల్లారిపోతుంది. దయచేసి అలా ఉండకండి. ఈ లోకము మనది కాదు. మనం కింద వారిగా ఉండద్దు. ఇక్కడ క్లియర్గా చెప్పాడు, మీరు పాపములోనే చనిపోతారన్నాడు. రెండోది ఏమన్నాడు? మీరు కిందోడు, నేను పైన వాడిని అన్నాడు. నువ్వు కింద దానిగానే ఉంటావా? ఇంకో చోట ఏమన్నాడో తెలుసా? అదే సువార్తలో చదవద్దు కానీ, నేను పైకి ఎత్తపడ్డప్పుడు మిమ్మల్ని కూడా ఆకర్షించుకుంటాను అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. నేను పైకి ఎత్తపడ్డప్పుడు మిమ్మల్ని కూడా ఆకర్షించుకుంటానని ప్రభు చెప్పాడు. ఎలా ఆకర్షించుకుంటాడు చెప్పండి? ఎప్పుడు? మన లోక పనుల్లో మనం ఉంటే, ఆశలు, కోరికలు అన్నీ ఈ లోక సంబంధంగా మనం జీవించేస్తుంటే ఆకర్షించుకుంటాడా? అమ్మా ఆకర్షించేసుకుంటాడా? నువ్వు కనిపెట్టి ప్రార్థన ఎక్కడ చేస్తున్నావు? సిద్ధపడ్డావు ఎక్కడ? ఆయన ఎదుర్కొంటాక నువ్వు ఎక్కడ డిబిటీలు తీసుకుని వెళ్ళావు? ఏది? ఎట్లా ఆకర్షించుకుంటాడు అనుకుంటున్నారు మీరు? ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతే దేవుడు ఏ మాత్రం మనల్ని ఆకర్షించుకోడు. ఇదైతే వాస్తవం. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతే అబ్బే లాభం లేదు. నేను ఆదివారం వచ్చాను, శుక్రవారం వచ్చాను, నేను దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నామేమో. మనం మోసం చేసుకుంటున్నామని దేవుడి పేరిట మనం చేస్తున్నాం. బిడ్డలారా చదవండి. అప్పుడు ఆయన, మీరు క్రిందవారు, నేను పైవాడును. మీరు ఈ లోక సంబంధులు,
నేను పైలోక నేను ఈ లోక సంబంధుడని కాను కాక మీ మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాడు. ఏమంటే నేను ఎవరిని? పైవాడిని, మీరు కిందవారు. కాబట్టి నేను ఆయనను అని. ఆయన ఎవరు? ఎవరండి? నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల ఏం చేస్తారు? నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పారు. విశ్వసించిన ఎడల, విశ్వసించని ఎడల, విశ్వసించిన ఎడల, విశ్వసించని ఎడల, విశ్వసించిన ఎడల అంటే విశ్వాసం మీలో లేకపోతే, విశ్వసించిన ఎడల మీలో లేకపోతే, ఈయన యేసయ్య నన్ను రక్షిస్తానికి వచ్చాడు, నా పాపాలు కడగటానికి రక్తాన్ని చిందించాడు, ఆయన మరణించాడు, నాకు జీవం ఇస్తాడు అనే విశ్వాసము నీలో నాలో లేకపోతే మీరెవరు? ఏమైపోతారు? మీరు పాపములోనే చనిపోతారు. పాపములోనే చనిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మన హృదయాన్ని పరిశోధించుకుందాం. ఆయన ఈ లోకానికి వచ్చింది రక్తాన్ని చిందించి మనకి రక్షణ ఇవ్వటానికి, మనల్ని ఆ రాజ్యంకు నడిపించటానికి, ఈ లోకం నుంచి తప్పించటానికి. కిందవారు అన్నాడు. మీరెవరు? దేవుణ్ణి తెలుసుకోకుండా, రక్షణ పొందుకోకుండా, దేవుని మార్గంలో నడవకపోతే మీరెవరు? మీరు కిందవారే. నేను పైవాడిని. ఆయన అని తెలుసుకోకపోతే, విశ్వసించకపోతే, ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరండి? యేసయ్య. మనం ఏమని విశ్వసించాలంటే ఆయన యేసయ్య రక్షకుడు, విమోచకుడు, నా కోసం ఈ లోకానికి వచ్చాడు, నా పాపాలు కడిగేశాడు. దేంతో కడిగేశాడు? మనం రోజు పొద్దుట స్నానం చేస్తాం. నీట్గా 2-3 సార్లు సబ్బు పెట్టుకుని స్నానం చేస్తాం. నీట్గా డ్రెస్సింగ్ చేసుకుంటాం. మళ్ళీ సాయంత్రం ముఖం కడుక్కుంటాం. మళ్ళీ మేకప్ అవుతాం. మళ్ళీ తయారవుతాం. ఇవన్నీ చేస్తాం. దీనితో పాపం పోదు బిడ్డలారా. మరి ఏం కావాలి మన పాపం పోవాలంటే? చదవక్కర్లేదు కానీ యోహాను సువార్తలోని 18లో ఉంది. ఎడ్ల రక్తముతోనూ మేకల రక్తముతోనూ లోక పాపం పోదు. మరి ఏ రక్తముతో పోతుందయ్యా నాయనా? తండ్రి, ఏ రక్తముతో నా పాపం పోతుందని ఎప్పుడన్నా మనం వెళ్ళి అడిగామా? ఆయన దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డామా? కన్నీళ్లు కార్చామా? ప్రార్థించామా? ఏం చేసాము? అయినా నిన్ను నన్ను ప్రేమించి వచ్చేసాడు ఆయన. తండ్రి, నాకొక శరీరం అమర్చండి, నేను మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వెళ్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, వచ్చాడు ఆయన రక్తాన్ని చెందించాడు, రక్షణ ఇచ్చాడు. మరి ఆ రక్షణని కాపాడుకుంటున్నామా? రక్షణ అంటే ఏంటి? మీరందరూ బాప్టిజం తీసుకున్నారా? మరి రక్షణ అంటే ఏంటో తెలీదా? పాప క్షమాపణ బాప్తిజం తీసుకున్న వాళ్ళు రక్షణ పొందుకున్నారు అని అర్థం. వాళ్ళే దేవుడిని వెంబడిస్తారు, వాళ్ళే దేవుడి మార్గంలో నడుస్తారు, దేవుడి మాటకు లోబడతారు. లోకానికి దూరం అయిపోవాలి, పాపానికి దూరం అయిపోవాలి, చీకటికి దూరం అయిపోవాలి. అదే రక్షణ. నీ రక్షణను కాపాడుకుంటున్నావా? ఏమ్మా? రక్షించటానికి ప్రభు వచ్చాడు, చంపటానికి రాలేదు, బ్రతికించటానికి వచ్చాడు. ఆయన బ్రతికించడానికి వచ్చాడు. ఏమన్నాడు? మరొకసారి చదవండి. మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములో
మీ పాపములోనే ఉండి చచ్చిపోతారు. వారు ఎవరైతే నేను పాపాలు ఒప్పుకుని బాప్తిసం తీసుకుని రక్షణ పొందుకున్నా, ఆయన నా రక్షకుడు, నా హృదయంలో ఉన్నాడు, నా జీవితంలో ఉన్నాడని ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తామో వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడుతూ, ప్రార్థనతో ఆయనతో మాట్లాడుతూ, ఆయన మాటలు వింటూ, అర్థమవుతుందా, ఆరాధిస్తూ, ఆయన మహిమపరుస్తూ, నిత్యము ఆయన్ని స్తుతించే వారంగా మనం ఉన్నప్పుడు సిద్ధపాటు కోసము తహతహలాడాలి హృదయం. ఎందుకో తెలుసా? నిన్ను లోకం నుంచి విడిపించాడని నువ్వు విశ్వసిస్తే, పాపం నుంచి విడిపించాడని నువ్వు నమ్మితే ఏం చేయాలి? ప్రత్యేకపరచబడాలి. లేదు, నువ్వు నమ్మట్లేదు, అయిపోయింది బాప్తిసం. మొహమ్మద్ ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు బాప్తిసం తీసుకుని? ఎన్ని సంవత్సరాలు అయింది? మరి నిన్నే 9 అంటే ఎక్కువైంది. కాదు అంత మా పాత చర్చి దగ్గర కదా తీసుకున్నాం. బాప్టిజం అంటే ఏంటి? చేస్తారా మరి మీరు? నీకు తెలుసు, పైన ఉన్న యేసయ్యకు తెలుసు. ఏది చెప్పినా యథార్థంగా ఉండాలి. ఏం చేస్తున్నావు? 10 సంవత్సరాలు సరే, 9 వేసుకున్నా 8 వేసుకో. ఏమ్మా, నీ రక్షణ నువ్వు కాపాడుకున్నావా? ఏమర్థమా? ఇప్పుడు చెప్పాను కదా, ఏంటి రక్షణ అంటే ఏంటి? పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటమే రక్షణ. అంటే బాప్తిసంతో ఆయన రక్తంలో నేను కడిగేశాడు. కడిగినప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పేదాన్ని, అమెరికా ఆయన పందిని పెంచుకున్నాడంట. దేన్ని? పందిని. అమెరికా వాళ్ళకు పందిలు అంటే ఇష్టం అంట. చక్కగా తెల్ల పందిని చక్కగా క్లీన్గా కడిగేసి, దానికి సెంటు పూసి, దానికి మంచి పరిపేసి, అన్నీ ఏ టు జెడ్ మనుషులకి ఎలాగైతే మనం చేస్తామో అన్నీ చేసి, బెడ్ ఇచ్చి అన్నీ చేసి, ఒకరోజు కారులో షాపింగ్ తీసుకెళ్ళాడు అంట. ఎక్కడ తీసుకెళ్ళాడు? షాపింగ్కి. పందని పిలిస్తే బాగోదని పిక్ బేబీ అని పెట్టుకున్నాడంట. ఏం బేబీ? పిక్ బేబీ. అంటే తెలుగులో పంది బాగోదు, ఇంగ్లీష్లో పిక్ బేబీ. అలా పిలుచుకునేవాడు, అది అంటే ఇష్టం అంట ఆయనకి. సరే పిలుచుకున్నాడు, చాలా బాగా చూసుకునేవాడు, మంచి ఫుడ్ పెట్టేవాడు. షాపింగ్ తీసుకెళ్ళి కారు తాళం వేసేసి, మరి లోపలికి దాన్ని రానివ్వరు కదా, లోపల కారులో తాళం వేసేసి షాపింగ్ చేసుకుంటాడంట. అయితే కారు పెట్టిన చోట పక్కన బురద ఉందంట. ఏముంది? అదే అన్ని చేసి వెళ్ళాడు చక్కగా, దానికి వేడి తగలకుండా అదే చేసాడు. కారు తాళం వేసి, సరే నేను వచ్చేటానికి ఇది రెస్ట్ తీసుకుంటాను అనుకున్నాడు. ఇక అట్టి అద్దాల్లో చూసేటానికి ఏం కనపడదంట? బురద కనపడదు. ఒక బురద గుంట కనపడేటప్పటికి మూతితోటి అద్దాలు పగలగొట్టేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఆ బురదలోకి అమాంతంగా దూకేస్తుందంట. ఎక్కడ దూకేస్తుంది? బురదలోకి దూకేసి అటు ఇటు బొర్లేస్తుందంట. బొర్లి అమ్మయ్య హాయిగా ఉంది అనుకుందంట. ఎలా ఉందంట? ఏసీలో బాగాలేదు. బురదలో దొల్లాక ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది అది? బురదలోంచే వచ్చింది. కానీ ఈ అమెరికా అతను దాన్ని ప్రేమించి, దానికి బురదే వద్దు పాపం, నేను దానికి మంచి భవిష్యత్తు ఇస్తాను అనుకున్నాడు. కానీ దాని మైండ్ ఏముంది? నేను అక్కడికే వెళ్ళాలి. బురదలో దొరికిందంట. పాపం ఆయన వచ్చాడంట దీనికి ఏమేమో కొనుక్కుని. ఏముందంట? గ్లాసు పగలగొట్టుందంట. అది ఎక్కడుందంట? బురదలో ఉంది. ఆ బురదలో ఉన్నదాన్ని వదిలేసి, నీ బతుకంటే కుక్క పందివు కదా, నువ్వు అక్కడే ఉంటావని ఆయన వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కసారి మనం బురదలో ఉన్నాం. మొదటిసారి ఆదాము అవ్వ చేసిన పాపానికి మనం బురదలోనే దొర్లుతూ ఉన్నాం, పడిపోయాం, చీకట్లో ఉన్నాం.
అయితే కనికరించి ప్రభు వచ్చాడని కింద చదువుకున్నాం మనం. వచ్చాడు ఆయన, బురద కడిగేశాడు, ఆయన రక్తంతో మనం శుద్ధి చేశాడు, పరిశుద్ధపరిచాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాం? నేను అడిగేది అది. చెప్పండి, ఎక్కడున్నాం మనం? బురదలో. అది ఎక్కడికి వెళ్ళిపోయామో? ఎక్కడికి వెళ్ళాము? మరి బురదలోకి వెళ్ళిపోయాం కాబట్టి ఆయన అంటున్నాడు, నేను పైన వాడిని, మీరు కింద వాళ్ళు కాబట్టి ఏం చేస్తారు? నా మీద విశ్వాసం లేదు మీకు. నిజమే ప్రేమన లేదు ఇక్కడ. నా ప్రభు నన్ను రక్తంలో కడిగాడే, నేను బాప్టిజం తీసుకున్నాను, రక్షణ పొందుకున్నాను, నేను దేవుని సొత్తుని. నేను ఇక బురదలోకి వెళ్ళొద్దు, ఆ లోక మలినం నేను అంటుకోకూడదు, దానికి దూరంగా బతకాలి, నేను జీవించాలి అని ఆ మనసు మనలో ఉంటే మనం చచ్చిపోమండి, బ్రతికే ఉంటాం. అర్థమవుతుందా? మనం ఏం చేస్తున్నాం? ఆ మనసు లేదు, ఆ ప్రార్థన లేదు, ఆ కన్నీరు లేదు, రోదన లేదు. మనకి ఏం చేస్తున్నాం? బురదే గుర్తొస్తుంది మనకి, బురదే గుర్తొస్తుంది మనకి. ఇక ఒక్కసారి కడిగేశాడు, అయిపోయింది. ఇప్పుడు రెండో రాకడలో వస్తున్నాడు. నువ్వు బురదలో ఉంటే ఏమైపోతావు అన్నాడు? నేను వెళ్ళిపోతాను, పైవాడినే కాబట్టి. నువ్వు ఎక్కడ ఉండిపోతావు? ఉండి సస్తావు అన్నాడు. చదవండి అక్కడ మాట, చదవండి. నేను లోక సంబంధుడు కాదు కాక మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని. చూసారా? నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పారు. విశ్వసించని ఎడల మీరు మీ పాపంలో నుండి చనిపోదురని వారితో. ఈయన రక్షకుడు నా యేసయ్య, నా పాపములు బట్టి నన్ను రక్తాన్ని చిందించి కడిగాడు కదా, రక్షించాడు. నేను ఇంక బురదలోకి వెళ్ళొద్దు, పాపం అంటుకోవద్దు, లోక సంబంధంగా నేను జీవించొద్దు అని విశ్వసిస్తే బ్రతికిస్తాడు. విశ్వాసం లేని ఎడల మీరు చచ్చేదరు అన్నాడు. మీరు చచ్చేదరు అక్కడ చెప్పేశాడు ఆయన. అంటే ఇప్పుడు మన హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయి, ఏ మనసు ఉందండి మనలో? పరలోక సంబంధులుగా ఉన్నామా, లోక సంబంధులుగా ఉన్నామా? ఉన్నది ఉన్నట్టు చెప్పండి, నాకేమి చెప్పక్కర్లేదు, ఆయనకు చెప్పుకోండి. ఎలా ఉన్నాయి హృదయాలు? ఏ మనసు కలిగి ఉన్నారు? ఏ ఆలోచనలు కలిగి ఉన్నారు? ఏ తలంపులు కలిగి ఉన్నారు? ఎలా ఉన్నాం మనం? మారుతామా? ఇడ్లీ మారుతామా? పెద్ద మారుతామా? మౌనంగా అన్నమ్మ కూడా 10 సంవత్సరాలు లేదు కదా, నువ్వు కూడా బాప్టిజం తీసుకున్నా. ఎంతమ్మా? 8 7 ఎలా ఉన్నాం? ఏ మనసు కలిగి ఉన్నాం చెప్పండి? ఏం పర్వాలా? ఏ మనసు కలిగి ఉన్నాం ఆలోచించాలి కదా. మీ ఆయన అడగాల, లేకపోతే సుశీలమ్మ ఎలా ఉన్నామమ్మా? మరి ఎట్లా? మీరు వస్తారంటున్నాడు కదా ఆయన. ఆయన అన్నాడా నేను అంటున్నానా? ఏమ్మా, ప్రభు చెప్తున్నాడా నేను చెప్తున్నానా? నాకు భయం వేస్తుంది, గుండె దర్దర్లాడుతుంది. ఎందుకో తెలుసా? ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలీదు, ఏమైపోతామో తెలీదు. ఈ లోకము శాశ్వతం కాదు, లేదా మన జీవించి ఉంటామని కూడా శాశ్వతం లేదు. బతుకుంటామని దేవుడు చెప్పాడు మనకి. లోకంలో మీరు బతుకుంటారు, మీకు ఇష్టానుసారంగా జీవించడం ప్రభు చెప్పాడా? చెప్పలేదే మనకి. అటువంటిప్పుడు మనలో భయం ఉండాలా వద్దా? ఏమ్మా? నేను పైవాడిని, మీరు కింద వాళ్ళు. నా అందు మీరు విశ్వాసం ఉంచకపోతే మీరు ఏమైపోతారు? అయితే ఇప్పుడు ఏముండాలి? ఏమని విశ్వాసం ఉండాలి? ఏముండాలి మన విశ్వాసం? విశ్వాసం అంటే ఏంటి? రాదు. విశ్వాసం అంటే ఏంటి అయ్యా? నమ్మకం. ఏమని నమ్మాలి మనం? ఒక్కటి నమ్మాలి, ఆయన పరలోకం నుంచి వచ్చిన దేవుడు, నా పాపాన్ని కడగటానికి ఆయన మరణించాడు,
మరణించి రక్తాన్ని చిందించి నన్ను కడిగి పరిశుద్ధపరిచాడు. ఆయన బాప్తిసంతో ఆయన రక్తంతో నన్ను ఏం చేశాడు? బ్రతికించాడు. ఆయన మరణించాడు, నిన్ను బ్రతికించాడు. ఆయన మరణించాడు, నిన్ను నన్ను బ్రతికించాడు అన్న విశ్వాసం ఉండాలి. నన్ను బ్రతికించిన ఆ దేవుడిని నేను ఏం చేయాలి? నేను చచ్చే వరకు ఆ ప్రభుని విడిచిపెట్టేయాలా? ఏం చేయాలి? వెంబడించాలి. ఆయన తట్టు తిరగాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన ప్రార్థించాలి, ఆరాధించాలి. ఎందుకో తెలుసా? ప్రార్థన ఆరాధన ఎందుకో తెలుసా? మనల్ని భద్రపరుస్తాయన్నమాట ఇవి. మనల్ని లోకంలోకి వెళ్ళకుండా, పాపంలో పడిపోకుండా ఇది మనకు భద్రత. ఈ బైబిలు ప్రార్థన మనకు భద్రత అండి. ఎక్కడుంది ఇప్పుడు? మనం ఎలా ఉన్నాం? లోక సంబంధులుగానే ఉన్నాం. ఎక్కడ అర్థం? మీరు విని హృదయంలో భద్రపరుచుకుంటున్నారు వాక్యాన్ని, వింటున్నట్టు వింటున్నాం, మళ్ళీ వెళ్ళిపోయి యథావిధిగా ఉంటున్నాం. అవునా కాదా సుశీలమ్మ? మరి అందుకే అంటున్నాడు మీరు చచ్చిన వారు అంటున్నాడు. చచ్చిన వారు ఎక్కడుంటారు? చచ్చిన వారు ఎక్కడుంటారు? కిందే. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? చూడండి 8వ అధ్యాయం. నాకు ఏం చదివారండి కదా? 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయము 64 నుంచి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 64 నుంచి. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని. ఏమంట? మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని. చాలండి, రాకండి. మీరు అందరూ తలలు పైకి ఎత్తారు. మనం వాక్యం విన్నామంటే ఈ చెవు నుంచి వెళ్ళిపోకూడదు, లేదా ఈ చెవు నుంచి వెళ్ళిపోకూడదు. ఎక్కడ ఉండాలి? ఇక్కడికి రావాలి. అర్థమవుతుందా? ఎక్కడికి రావాలి? మీ హృదయమే నా ఆలయం అన్నాడు. మీ హృదయమే నా ఆలయం అంటే హృదయంలో నువ్వు నాకు స్థానం ఇస్తే నీ హృదయంలో ఉంటాను. ఈ వాక్యము కూడా మాటలు ఎక్కడికి వస్తాయంట? హృదయంలో భద్రపరచుకోమన్నాడు. నీ హృదయంలో ఏ చెత్త లేకుండా, ఏ చీకటి, ఏ పాపము లేకపోతే ఏం చేస్తాయి తెలుసా? ఈ మాటలు ఇందులోకి వస్తాయి. దాచుకుంటావు, నెవరు వేసుకుంటావు. ఆ మాటలు గుర్తు పెట్టుకుని, సరే ఇవాళ ఆదివారం వాక్యం విన్నాం కదా, నేను మళ్ళీ సోమవారం చదవాలి, దాన్ని మళ్ళీ ధ్యానించాలి అని ఆశ ఉంటుంది. లేదు, మనకి ఏం ఆశ లేదు. ఈ చెబుతా విన్నామా, ఈ చెబుతా విడిచిపెట్టామా, మళ్ళీ వెళ్ళిపోతే ఆ బురదలోకి. వాక్యం చదవాలనిపించదు, దాన్ని ధ్యానించాలనిపించదు, దాని ప్రకారం నడుచుకోవాలని మాత్రం అనిపించదు. ఎంతమందికి అనిపించదమ్మా మీకు? వాక్యం అంతా వారం వాక్యం వింటాం కదా. ఎంతమంది వాక్యానుసారంగా మనం ఆదివారం విన్నాము? ఏ ఒక్క మాట కూడా మీ హృదయంలోకి చేరలేదా? వాక్యం అంతా వద్దు, గంట వాక్యం వద్దు. ఈ మాట నన్ను గర్దించింది, ఈ మాట నాలో భయం పుట్టించింది, ప్రభు ఈ విధంగా నన్ను గర్దిస్తున్నాడు అని అనిపించలేదా? ఏ మాట అనిపించింది? పోయిన వారం వాక్యం ఏంటి? ఏ మాట అనిపించింది మరి మీకు? మరి ఉన్నారా? లేదు. అనిపించింది కానీ లేరు. ఏం అర్థం? ఏమ్మా ఎట్లయితే ఎట్లా మనం చెప్పు? ఏమన్నాడు? హృదయం, ఇది వాక్యం అని ఏం చేయమన్నాడు? హృదయం అనే పలక మీద, పలక, ఇది పలక, ఇది పలక. హృదయం అనే పలక, వైట్ పేపర్ లాగా ఉంటుంది హృదయం. ఎలా ఉండాలంట? వైట్ పేపర్ లాగా ఉండాలి. దీని మీద ఏముండాలో తెలుసా? దేవుడు ఈరోజు ఏం మాట్లాడాడో ఆ మాటలు ఈ పలక మీద ఉండాలి.
ఉన్నాయా? ఉన్నాయా ఏమ్మా? ఉన్నాయా మన హృదయంలో? లేవు. మరి ఎవరైనా ఒక్కళ్ళని చెప్పగలుగుతారా? ఉన్నాయి, నేను రాసుకుంటాను, దాన్ని జారిస్తాను, ఆ మాటలు ఇంటికి వెళ్ళాను. చూడండి, చిన్నపిల్లలకి స్కూల్లో హోంవర్క్ ఇస్తారు. ఏమిస్తారు? హోంవర్క్ ఇస్తారు. ఏం చెప్తారో తెలుసా? వాళ్ళు చెప్పవలసిన పాఠాలు చెప్పేస్తారు. చెప్పిన తర్వాత హోంవర్క్ ఇస్తారు. అదే పిన్ని రా బుక్ తీసుకుని, టీచర్ అని వాడు బుక్ తీసుకుని వస్తారు. వాడు ఏం రాసిస్తుంది? హోంవర్క్ పెట్టిస్తాడు. రేపటికి హోంవర్క్ వెళ్ళిపోయి బుక్ పడేసి ఆడుకోమని కాదు. ఎందుకు పెట్టిస్తారు తెలుసా? మళ్ళీ పిల్లలు రేపటికి సిద్ధపడాలి, పిల్లలు చదువు బాగా రావాలని మళ్ళీ హోంవర్క్ పెట్టిస్తారు. అరే రేపు ఇది రాసుకుని చదువుకు వచ్చి నాకు మళ్ళీ అప్పచెప్పాలని చెప్తారు. పిల్లలు ఏం చేస్తారు? టీచర్ భయపడి మరి ఇంటికి వచ్చి ఏదో టైంలో హోంవర్క్ చేసి మరి రేపు మా టీచర్కి అప్పచెప్పాలి, లేకపోతే కొడుతుంది అని భయంతో పిల్లలు సిద్ధపడి వెళ్తారా? మనము కూడా యేసయ్య సార్ అంటే మనం ఎవరో తెలుసా? స్టూడెంట్స్ అని చిన్నపిల్లలు అండి మనం. మరి మనది ఏది హోంవర్క్? ఏది చేస్తున్నావా? మనకిచ్చే హోంవర్క్ ఏంటో తెలుసా? మనం మాట్లాడిన వాక్యము, రెండోది ప్రార్థన, ఆరాధన, ఆత్మ నడిపింపు. అంటే నువ్వు నాలోనే ఉండాలి తప్ప బయటకు వెళ్తానికి వీల్లేదు. ఇది హోంవర్క్. మధ్య ఎక్కడ చేస్తున్నావు? పిల్లలు చేస్తారు. ఎవరే నువ్వు సోమవారం హోంవర్క్ చేస్తావా? టీచర్ హోంవర్క్ ఇస్తుందా మీకు? చేస్తావా చేయవా? అరే నువ్వు చేయవా? అంత ఆలోచించేవేంట్రా? చేయలేదను. ఏడు హోంవర్క్ చేస్తేనే చేయరా? మౌనిక మీ పెద్ద కొడుకు టీచర్ హోంవర్క్ ఇవ్వదా? అక్కడే రాస్తారు, స్కూల్లో రాస్తారు. అలా ట్యూషన్ దగ్గర చూసారా? ఎక్కడో చోట పిల్లలు రాస్తారు. మరి నువ్వు రాస్తున్నావా? నేను రాస్తున్నానా? సిద్ధపడ్డానా? ఏది? లేకపోతే నాకు దంచుతుంది ఎవరు? ట్యూషన్ టీచర్. ఎలా దేంతో కొడుతుందిరా మిమ్మల్ని? హోంవర్క్ చేయకపోతే దేంతో కొడుతుంది మిమ్మల్ని? నువ్వు చెప్పు, దేంతో కొడుతుంది? నిన్ను చేత్తో కొడుతుంది. గట్టి కొడుతుంది, వెళ్ళి కొడుతుందా? ఎట్లా కొడుతుంది? నిన్నేనమ్మా. ఎట్లా కొడుతుంది? దెబ్బ తగ్గుతుంది కదా? మరి దెబ్బ తగ్గుతుంది. కొడతాడు దేవుడు మనల్ని. చదవండి, కంటిన్యూ చేయండి. మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పింది. విశ్వసించని వారు ఎవరో, తాను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు కొంతమంది ఎలా ఉన్నారంట? కొంతమంది విశ్వసిస్తున్నారు, కొంతమంది విశ్వసించని వాళ్ళు ఉన్నారు. ప్రభుని ఎవరైతే అప్పచెప్పబడుతున్నారో ఎవరికి తెలుసు? యేసయ్యకు తెలుసు. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా విందాం. కొంతమంది మనం విశ్వాసం లేని వాళ్ళం ఏం చేస్తున్నామంటే ప్రభుని అప్పచెప్పాలనుకుంటున్నాం. కొంతమంది విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నామంటే ప్రభుని అప్పచెప్పొద్దు అనుకుంటాం. అంటే నా భాషలో చెప్తున్నా, ఇక్కడ లేదన్నమాట, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? అప్పగించాలనుకుంటున్నాం. ఎవరు వాళ్ళు? విశ్వాసం ఉన్నవాళ్ళ, విశ్వాసం లేని వాళ్ళ? విశ్వాసము లేని వాడు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. చదవండి. అప్పగింపబడెవడో మొదటి నుండి యేసునకు తెలియదు. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుట కంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుతున్నా నేను. చాలండి. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి నుంచి నాకు తెలుసు నన్ను ఎవరు అప్పచెప్తారు అని ప్రభు అంటున్నాడు. మొదటి నుంచి ఎవరికి తెలుసు? యేసయ్యకు తెలుసు. ఏంటది? ఏం తెలుసు ఆయనకి? ఏమని ఏంటి? దేనికి అప్పచెప్తారు? సిలువ మరణానికి 12 మందిలో ఎవరు అప్పచెప్తారో ఎవరికి తెలుసు? యేసయ్యకు తెలుసు. యేసయ్య ఎప్పుడన్నా అడిగాడా? మరి అప్పచెప్పేవాడు దూరంగా ఉన్నాడా? యేసయ్య దగ్గర ఉన్నాడా? ఏమ్మా, ఎలా ఉన్నాడు? అప్పచెప్పేవాడు ఎలా ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు, ఎక్కడో లేడండి.
వాడిని అడగలేదు. ఏ రోజు కూడా నన్ను మరణానికి నువ్వు అప్పచెప్తావు అనేసి ఆ వ్యక్తిని అడగలేదు. పైగా ఏమంటున్నాడంటే, నన్ను అప్పచెప్పేవాడికి ఏం కావాలంట? ఆ మాట కింద మాట ఒక్కసారి చదవండి. అప్పగింపవాడు ఎవడో మొదటి నుండి యేసునకు తెలియను, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును తండ్రి చేత ఏం కావాలంట? కృప. ఎవరికైతే కృప అనుగ్రహింపబడదో ఆ వ్యక్తి ఏం చేయడంట? రాలేడు, నా దగ్గరికి రాలేడు. అంటే ఇక్కడ ప్రభు మనకి ఏం చెప్తున్నాడు అంటే, అప్ప చెప్పేవాడు తండ్రి కృప ఉంటుందా వాడికి? ఎందుకు ఉండదు? జాగ్రత్తగా వినాలి. ఏమా అది ఎందుకో తెలుసా? యూదా ఇస్కరియోతు పాపం చేశాడు. ఏంటి పాపము? తండ్రిని అప్పచెప్పటమే, నీ రక్షకుడిని అప్పచెప్పటమే, నీకోసం మరణించిన వాడిని, నీకోసం రక్తాన్ని చిందించిన వాడిని, నిన్ను లోకం నుంచి వేరుపరిచి ఆ రాజ్యముకు తీసుకువెళ్ళాలి అనుకున్న వాడిని నువ్వేం చేస్తున్నావు? అప్పగిస్తున్నావు. కాబట్టి తండ్రి కృప నీకు లేదు. జాగ్రత్త. యేసయ్య జీవితంలో మనము ఆ తండ్రికి ఇష్టానుసారంగా మనం జీవించకపోతే, నడవకపోతే మనకి కూడా తండ్రి కృప ఉండదు. ప్రేమల దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏదో బతికేస్తున్నాం, ఏదో ఉన్నాంలే, తింటున్నాంలే, ఉంటున్నాంలే, గుడ్డెలు చేయిలో పడ్డట్టు మన జీవితాలు నడిచిపోతున్నాయి. అలా కాదు. నా మార్గం అంతటిలో కూడా ఏంటండి నాతో ఎప్పుడు చెప్పండి మాట? పోయిన వారి వాక్యంలో చెప్పండి మాట. మార్గాలు ఎన్నో ఉన్నాయి. చూడండి, ఊర్లలో ఆంధ్ర సైడ్లో పెద్ద సముద్రం ఉంటుంది. చాలా పిల్ల కాలువలు ఉంటాయి. పిల్ల కాలువలు అంటే చిన్న చిన్న బోధులు అంటాం. అంటే చిన్న చిన్నవి అన్నమాట. సైడ్కి వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సముద్రం అలాగే ఉంటుంది. నేను చెప్పి చాలా జాగ్రత్తగా ఉన్నది. ఇది పెద్ద సముద్రం అమ్మ. సముద్రానికి ఏం చేస్తున్నారు? చిన్న చిన్నవి కాలువలు. కాలువ అంటే అర్థమైందా? ఇక్కడ కాలువ, ఇక్కడ కాలువ, ఇక్కడ కాలువ, ఇక్కడ. ఈ సముద్రం ఇలాగే ఉంటుంది. ఇది అవి ఏం చేస్తున్నాయి? దాని ఇష్టం వచ్చేట్టు వెళ్ళిపోతున్నాయి. ఇటు ఒకటి వెళ్ళిపోతుంది, అటు ఒకటి వెళ్ళిపోతుంది, ఇటు ఒకటి వెళ్ళిపోతుంది, అటు ఒకటి. అంటే చంచలమైన మనసు అన్నమాట. వాళ్ళు ఎటు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఏమైపోతుందో తెలియదు దానికి, ఆ కాలువకి. అలాగే మన జీవితాలు కూడా మార్గమైన ఈ పెద్ద సముద్రము, దాన్ని మనం అనుసరించి దాని ప్రకారం నడవట్లేదు, కానీ పక్కకి వెళ్ళిపోతున్నాం. అతేశ్వర్తులో ఒక మాట ఉంది కదా, ఏమని? ఇరుకు మార్గము, విశాల మార్గం రెండు చూపించాడే లేదా? ఎలా దేనికి వెళ్ళమన్నాడు? నువ్వు నిజంగా రక్షణ పొందుకుంటే, నాతో ఆ రాజ్యంకు రావాలంటే శ్రమపడు, ప్రయాసపడు, కన్నీళ్లు విడువు, రోదన చెయ్యి, లోకం విడిచిపెట్టు, రా ఇరుకులోకి. కొంచెం సేపే నీకు బాధ, ఆ ఇరుకులో నడిచినంత సేపే బాధ. తర్వాత యుగ యుగాలు సంతోషము, ఆనందము. హల్లెలూయా! సంతోషం, ఆనందము. అక్కడ ఏడుపు ఉండదు, పండుకోవటం ఉండదు, ఈ సంసారం బాధ ఉండదు. వండుకోవాలి, తినాలి, మొగుడు పెళ్ళము ఆడు తాగేసుకొడుతున్నాడు, ఈడు ఇట్లా ఉండనే యుగ యుగాలు ఆనందము, సంతోషము, సమాధానం ఇస్తాడు. కాకపోతే కొంచెం కష్టపడాలి నువ్వు. దేంట్లో వెళ్ళి? ఇరుకులో. విశాల మార్గం. అమ్మో, ఈ ఇరుక నా వల్ల కాదు, నేను భరించలేను, నాతో కాదు, నేను సాగించలేను. వాళ్ళేదో అంటారు, వీళ్ళేదో అంటారు, నా మీద నిందలేస్తున్నారు, నన్ను తిడుతున్నారు, నన్ను కొడుతున్నారు అని నాకు వద్దు అనుకున్నారు అనుకోండి, ఎక్కడికి వెళ్తామో తెలుసా? చక్కగా విశాల మార్గం. విశాల మార్గం అంటే ఏంటి? లోకం అండి. దాంట్లోకి ఏ శ్రమలు ఉండవు, బాధలు ఉండవు, హ్యాపీగా వెళ్ళిపోతుంది సంసారము, జీవితం.
చక్కగా మన ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, మన ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు. ఎవరు అడ్డుకోరు, ఎవరు అడ్డుకోరు. కానీ తర్వాత నీ జీవితం ఏంటో తెలుసా? యుగ యుగాలు అగ్ని. యుగ యుగాలు ఏంటి? అగ్ని. అగ్ని గుండములో పాడవేస్తానంటున్నాడు ప్రభు. చెప్పే చేస్తున్నాడు ప్రతిదీ కూడా, చెప్పకుండా చేయట్లేదు మనకి. అయ్యో నాకు తెలియదే, నాకెవరు చెప్పలేదే అంటాకి ప్రభు చెప్తున్నాడా లేదా మనకి? లేదు, నా బిడ్డ నువ్వు అగ్నిలోకి వెళ్ళొద్దు, తప్పించుకో, నేను తప్పిస్తా నిన్ను. నువ్వు వస్తే నేను తప్పిస్తా, నువ్వు రావో, ముందు రా నా దగ్గరికి. మనం రావాలి ప్రభు దగ్గర. అప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మార్గంలో నడిపిస్తాడు. చదవండి, కంటిన్యూ చేయండి తొందరగా. ఈ హేతువును బట్టి మీతో చెప్పుతున్న నేను, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ముందు చెప్పాను ఇందాక, ఇక్కడ నేను చెప్పాను కదా, కొంతమంది విశ్వసిస్తున్నారు, కొంతమంది విశ్వసించట్లేదు. మరి ఆయనని అప్పగించాలనుకున్న వాడికి దేవుని కృప లేదు, వాడు నా దగ్గరికి రాలేడు అని చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది, లక్షల మంది ఆయన్ని వెంబడించేవారు. ఏం చేసేవారు? వెంబడించేవారు. చాలామంది వెంబడించేవారు. తర్వాత కొంతమంది ఈ ఆయన మాటలు విని ఇక వద్దు బాబోయ్, నేను భరించలేదు, ఎవరు చెయ్యాలి ఇవన్నీ? ఉపవాసం ఉండాలంట, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలంట, ఆదివారం చర్చికి రావాలంట, శుక్రవారం రావాలంట, ఇదంతా నా వల్ల కాదు, అది చేయకూడదంట, ఇది చేయకూడదంట, అది చూడకూడదంట, ఈ మాట మాట్లాడకూడదంట. అమ్మో, ఈ కట్టుదిట్టం నాకు వద్దు. ఇది ఇరుకు, ఇది కష్టము, ఇది బాధ. కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇవి. కొంతమంది ఏమైపోయారంట, వెనుతిరిగి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుడు, చూసారా ఎందుకు? ఆయన చెప్పిన ఈ అమూలమైన మాటలు, ఈ ఆ జీవానికి నడిపించే మాటలు, ఆ రాజ్యానికి తీసుకువెళ్ళే మాటలు వాళ్ళకి నచ్చలేదు. పాస్టమ్మ కఠినంగా చెప్తుంది, అమ్మో చాలా భయం వేస్తుంటది, అదంటే నిజం చెప్తుంది. వాస్తవము చాలా మందికి నచ్చదు. ఏం మాటలు చెప్పాలి? దుర్దగాల చెవుల్లో వాళ్ళే కామెడీలు చేస్తూ, పక్కనున్న అదంటే ఆలయంలో అలా చేశారు, ఇలా చేశారు, అది ఇదని నవ్వించే మాటలు, మనల్ని ఎంజాయ్ చేసే అంత మాటలు, హ్యాపీగా ఫీల్ అయ్యే మాటలు మాట్లాడితే ఆయనను వెంబడిద్దురేమో. ఎప్పుడైతే ఆయన చీకటి వెలుగు గురించి ఎప్పుడైతే మాట్లాడాడో వాళ్ళకి నచ్చలేదు. సరే, మిమ్మల్ని అడుగుతాను, వాళ్ళ సంగతి మనం వదిలేద్దాం. మిమ్మల్ని అడుగుతాను, ఇది మీకు నచ్చుతుందా లేదా? యేసయ్య చెప్పి, నేను కాదు, అమ్మో దయచేసి అట్లా అనుకోకండి, నేను చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నారు. మరి ఎంతమంది ఇరుకులా నడవాలనుకుంటున్నారు, ఎంతమంది విషాదంలో నడవాలనుకుంటున్నారు? ఏమ్మా, గట్టిగా చెప్పాలి, నోరిప్పాలి. ఇరుకు మార్గం అంటే ఏమ్మా, ఏమొస్తాయి? ఏం చేయాలి? ఏ శ్రమలు వచ్చినా యేసయ్యనే బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా, నీవే నా
యేసయ్యా 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 నా యేసయ్యా. ఆమేన్. ఏమన్నాడో తెలుసా? సిలువ వెయ్యబడ్డానయ్యా. సిలువ వెయ్యబడ్డాను అంటే ఏంటి అర్థం అంటే, నాలో పాపాలన్నీ తీసేసుకున్నాను, కడిగేసుకున్నాను, శుద్ధి చేసుకున్నాను. నాలోకి మీరు రండి, నాలోకి మీరు రండి, నాతో ఉండండి ప్రభు అని పౌలు గారు చెప్తూ ఉన్నారు ఈ మాట. ఏమై వెయ్యబడాలి? ఎంతమంది చెప్పారు? ఇప్పుడు మేము ఇరుకు మార్గంలో నడుస్తామని ఎంతమంది చెప్పారు? 1 2 4 5 6 7 8 9, నేను 10. దేంట్లో నడవాలి అంటే ఇప్పుడు నేను పాడాను కదా, ఎక్కడ ఉన్నా ఏమై పడాలి? సిలువ వేయబడాలి. సిలువ అంటే మనం లోకంతో సంబంధం లేకుండా జీవించాలి, ప్రభుతోనే నడవాలి, ప్రభుతో నడవాలి. నడవటం అంటే ఏంటి? ప్రభుతో నడవటం అంటే ఏంటమ్మా? ప్రభుతో నడవటం అంటే ఏంటి? ఆనోకు నడిచాడు. ఎలా నడిచాడు ఆయన? ఎప్పుడు కూడా పరుగున వెళ్ళిపోతామండి వాడు. ఎక్కడికి? యేసయ్య ఎక్కడుంటాడు? గంగమ్మ పనులని భార్య లేదా, పిల్లలు లేదా, లోకంలో లేడా? ఆయన ఉన్నాడు, లోకానికి వేరుగా ఉన్నాడు, ప్రత్యేకించబడ్డాడు. పని చేసేసుకుని అమ్మో నా ప్రభు నా కోసం ఎదురు చూస్తాడు. ఎవరు అనుకున్నారో తెలుసా? ఆనోకు అనుకున్నాడు ఈ మాట. ప్రభు నా కోసం ఎదురు చూస్తాడు, నేను వెళ్ళిపోవాలి. ఒకరోజు కుమారుడు అనుకుంటాడంట, కొంచెం వయసు వచ్చిన పిల్లోడే, ఏంటి మా నాన్న రోజు ఇంత బిజీగా మాకు ఏమేమి కావాలో ఇది చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు ఇసలు ఆయన, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలవటానికి వెళ్తున్నాడని ఆ పిల్లోడు వెనకాల వెళ్ళి చెట్టు సాటున ఉండి తొంగి చూస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? ఆలయంలోకి వెళ్ళిపోయి కూర్చుని ఎదురు మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? ప్రభు ఉన్నాడండి అక్కడ, ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు నాకు తెలియదు, కానీ మాట్లాడేదేవాడు ఆయన. ఎదురు చూస్తాడు నీ హృదయం సిద్ధంగా ఉంటే. నువ్వు ప్రభు కావాలి అనుకుంటే నీ కోసం అక్కడ ఉండి చూస్తూ ఉంటాడు. నా బిడ్డ ఎప్పుడు వస్తాడు, నా కుమారుడు ఎప్పుడు వస్తాడు, అక్కడ కూర్చుని ప్రభు ఇక్కడ కూర్చుంటాడు, మాట్లాడుకుంటా ఉంటాడు. అది నడవడం అంటే. ఇప్పుడు ఏం విడిచిపెట్టేసాడు ఆయన? ఏం లేదు ఆయన మనసులో. బాధ్యతలు ఉన్నాయా? బంగారం సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఆలోచనలు ఉన్నాయి ఆయనలో. ఒక్కటే ఆలోచన, నా ప్రభుతో నేను నడవాలి, నా ప్రభుతో నేను వెళ్ళిపోవాలి, నా భార్యను తీసుకెళ్ళాలి, నా పిల్లల్ని తీసుకెళ్ళాలి అనుకోలేదు ఆయన. ఎందుకంటే వాళ్ళకి ఆశ ఉంటే వాడే వస్తారు, నేను మట్టికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాడు ఆయన. ఎలా వెళ్ళిపోయాడు తెలుసా? చచ్చిపోలేదు. చచ్చిపోకుండా నడుస్తూ వెళ్ళిపోయాడు యేసయ్య. ఆయన వెనకాలే వెళ్ళిపోయాడు. ఇంకా ప్రభు పంపిస్తాడా? ఆ నీతిమంతుడిని పరిశుద్ధుల్ని పంపిస్తాడండి? ఆయన కావాలి, ఆయనకి కావాలి. నువ్వు ఆ మనసుతో ఉంటే నువ్వు కావాలి. ఆమెకు వెళ్ళిపోయాడు. అది ప్రభుత్వం నడవటం అంటే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దేవుడు మరి మీరు నిజంగా నిర్ణయించుకుని ఆశతో ఉంటే మరి అది మీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. కంటిన్యూ చేయండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవరి వద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. చాలండి. ఇక్కడ ప్రేమన దేవుని బిడ్డలారా, చెప్పాను కదా, కొంతమంది ఏమైపోయారంట? కొంతమంది వెళ్ళిపోయారు. అంటే దేవుని మాటలు వాళ్ళకి నచ్చలేదు. అమ్మో నాకు వద్దు, నాకు లోకం కావాలి, ఆశలు కావాలి, కోరికలు కావాలి, నేను ఈ నడక ఈ పనులు నేను చేయలేను. కొంతమంది వెళ్ళిపోయారు. అయితే ప్రభు ఉన్నవాళ్ళని అడుగుతున్నాడు. కొంతమంది ఉన్నారు ప్రభు కావాలని విశ్వాసంతో ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నాడు, మీరు కూడా ఉంటారా వెళ్ళిపోతారా అని అడిగాడు.
వినండి జాగ్రత్తగా. మీరు కూడా ఉంటారా వెళ్ళిపోతారా అంటే పేతురు ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఎక్కడికి వెళ్ళాలి మేము, ఎవరి దగ్గరికి వెళ్ళాలి మేము అని అన్నాడు. అంటే పేతురు ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటలేదు. లోకం కావాలనుకుంటలేదు. అయ్యా, నేను అప్పుడు చేపలు పట్టేవాడిని కదా, బోర్డు డబ్బులు సంపాదించేవాడిని, ఆయన వెళ్ళిపోయినట్టు నేను వెళ్ళిపోతాను అనొచ్చు కదా ఆయన. ఎందుకనలేదమ్మా? ఎవరు కావాలనుకున్నారు వాళ్ళు? నాకు ఈ లోకం వద్దు, నా యేసయ్యే కావాలి అనుకుని, నువ్వు జీవపు మాటలు చెప్పే దేవుడు అయ్యా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు జీవపు మాటలు చెప్పేవాడివి. అవునయ్యా, నిజమే ప్రేమ దేవుడు. ఈ రోజున ఆ జీవపు మాటలు మనతో మాట్లాడేవాళ్ళు లోకములో ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. ఇంతకాలమైంది కదా మనం పుట్టి. ఎవరన్నా మంచి మాటలు చెప్పి మనల్ని బలపరిచిన వాళ్ళు ఉన్నారా? మనల్ని దారి తప్పించి పాపం నుంచి మంచి దారిలో నడిపించిన వాళ్ళు ఉన్నారా? వద్దమ్మా, అది తప్పు, చేయకు, అయ్యా నువ్వు తాగకు, వద్దు, వెళ్ళకట్టు అని చెప్పిన వాళ్ళు ఉన్నారా మనకి? మరి ఎవరు చెప్పారు ఈ మాటలు మనకి? ప్రభువే చెప్పాడు. ఎవరు చెప్తున్నారు నువ్వు చెప్పావని? పేతురు చెప్తున్నాడు. ఏం మాట చెప్పాడంట ఆయన? నిత్య జీవపు. అంటే నిత్య జీవం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అక్కడ తండ్రి ఉన్నాడు. నిత్య జీవపు మాటలు చెప్పేవాళ్ళు మాకెవ్వరూ లేరయ్యా, నువ్వు ఒక్కడవే. జ్ఞాపకం చేసుకున్నాం. మన మనసులు ఎప్పుడైనా మార్చుకున్నాం. నిత్య జీవపు మాటలు చెప్పేవాళ్ళు ఎవరు? నిత్య జీవాన్ని ఇచ్చేది ఆయనే కాబట్టి ఆ మాటలు చెప్పేది ఆయనే. నిజంగా నీకు దేవుడు కావాలి అనుకుంటే ఇవాళ రేపు మనము ఏమైపోతాం? లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. మనం ఈ లోకంలో ఉండేవారు కాదు. కాబట్టి అయ్యా, ఆ మాటలు చెప్పే నువ్వు కావాలి అని ఆయన మనసు పూర్తిగా చెప్తున్నాడు. ఎవరండి? ఆయన శిష్యుడైన పేతురు. ఇంకేమంటున్నాడు? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని. ఎవరంటే నీవే దేవుడు అని. నీవే ఎవరివి? దేవుని పరిశుద్ధుడు అని. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వాసం ఉంచుతున్నాము. నువ్వు దేవుడు అని ఎరిగి ఉన్నాము. నువ్వు దేవుడు అని విశ్వసిస్తున్నాము, ఎరిగి ఉన్నాం కాబట్టి నిన్ను విడిచి మేము పోమన్నా. దేవుడికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆ మనసు మనలోకి రావాలి బిడ్డలారా. దయచేసి ఈ లోకము ఆలోచన వద్దు మనకి, ఈ బురద వద్దు, ఈ చీకటి వద్దు, ఈ పాపం వద్దు. అయ్యా, నువ్వే నిజమైన దేవుడివి, నన్ను రక్షించింది నువ్వే, నా కోసం ప్రాణం పెట్టింది నువ్వే. ఇప్పుడు వరకు నేను బ్రతికున్నాను అంటే నన్ను ఎవరూ బ్రతికించరు, నా తల్లిదండ్రులు బ్రతికించరు, నా అక్క చెల్లెలు అన్నదమ్ములు బ్రతికించరు, నువ్వు ఒక్కడవే నన్ను బ్రతికిస్తావయ్యా, నేను నమ్ముతున్నానయ్యా అని ఆలోచన మనము కలిగి ఉండాలని మన ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకున్న లేదా మీరు ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన నప్పగింపబోతుండెను కనుక వారిని గుర్చి ఆయన ఈ మాట చెప్పాను. చూడండి, 6వ అధ్యాయము 52 నుంచి చదవండి. యూదులు ఆయన తన శరీరమును ఎలాగా తిననీయగలడని. జాగ్రత్తగా వినాలి. ఈ రోజు మనకి ఏంటి? ఇది బల్ల. ఏం చేయాలి? ఈ బల్లని ఏం చేయాలి? తీసుకోవాలి. ఎలా ఉంటే తీసుకోవాలో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. వినండి, వినండి. ఎలా ఉంటే తీసుకుంటానికి వీల్లేదు. చదవండి. యూదులు ఆయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించేది. అవునా యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని
మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. చాలండి. ఇక్కడ మన ప్రతి నెల కూడా రొట్టె తింటున్నాం, ద్రాక్ష రసం తాగుతున్నాం. ఈ తిని తాగిన వాళ్ళు వారందు నేను నాందు వాడు నిలిచి ఉండాలి అంటున్నాడు. ఎందుకు? ఆయన రక్తము మనలో ఉంది, ఆయన శరీరము కూడా మనలో ఉంది కాబట్టి ఆయనతోనే ఉండమని ప్రభు చెప్తున్నాడు. ఉండాలి, ఉంటేనే నిత్య రాజ్యం ఉంది, లేకపోతే నిత్య రాజ్యానికి నీకు స్థానము లేదు. నువ్వు నా రక్తాన్ని తాగి నా రొట్టె తింటే నేను నీలో ఉంటాను, నువ్వు నాలో ఉండాలి అన్నాడు. ఈ మాటకి పరిశోధించుకుందాం. నిజంగానే ఉన్నావా? ఉన్నావా? యేసయ్య మనసు, యేసయ్య ప్రేమ, యేసయ్య కృప ఉన్నాయా మనలో? మరి ఎట్లా వెళ్తాం నిత్య రాజ్యానికి? అన్నాడా? మాట్లాడలేదా? నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానీయమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. చూసారా ఏముందని చెప్పాడు? నా రక్తం నా బిడ్డలో ఉన్నది, నా శరీరం రొట్టెగా మార్చి వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి వాని యందు నేను నా యందు వారు నేను వాని యందు నీలిచ్చి అంటే ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నీతిమంతుడు, మనం నీతిమంతులుగా ఉండాలి. ఆయన యథార్థవంతుడు, యథార్థంగా ఉండాలి. సత్యవంతుడు, మనలో కూడా సత్యం ఉండాలి. అర్థమవుతుందా? ఆయనలో పాపం లేదు. నీలో నాలో పాపం ఉండటానికి చూపుల్లో, మాటల్లో, నడవడిలో, ప్రవర్తనలో, నడకలో, వస్త్రధారణలో ప్రభువులో పాపం ఎక్కడా లేదు. మనలో కూడా ఉండకూడదు అని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలా ఉన్నాం? చదవండి. జీవముగల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లే నన్ను తినివాడును నా మూలంగా జీవించును. ఏమంటండి? ఎవరి మూలంగా ఉన్నాడంటే ఆయన నా తండ్రి మూలంగా ఉన్నాను. నా శరీరము నా రక్తాన్ని తాగిన వాడు నా మూలముగా కూడా జీవించాలి. నేను ఎలా ఉన్నాను? నా తండ్రిని పోలి ఉన్నాను అన్నాడు. మనం ఎలా ఉండాలంట? ఎవరిని పోలి ఉండాలి? ఉందా మనలో? ఉంటేనే నిత్య జీవం, ఉంటేనే నిత్య జీవము అన్నాడు. ఇంకేమన్నాడు? చదవండి. లోకంలో నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు. లోకము నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు. లోకంలో ఉన్న ఆహారం తిని చచ్చిపోయారంట. లోకంలో ఆహారం ఏంటండి? లోకంలో ఆహారం తిన్నారా మీరు? తిన్నారా? మీరు ఎవరైనా తిన్నారా? చెప్పండి అమ్మా. తిన్నారు. ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. లోకంలో ఉన్న ఆహారం తింటే చనిపోతారు. కానీ ఇది అంటే యేసయ్య ఇచ్చిన ఆహారము ఎక్కడి నుంచి వచ్చిందంట? ఎక్కడి నుంచి వచ్చింది? ఆహారం అంటే ఏది? ఏది తినాలి? రోజు తినాలి. ఎవరు ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? పరిశుద్ధ గ్రంథం ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఇదేంటి? పరలోకం నుంచి వచ్చిన ఆహారం. పరలోకం నుంచి వచ్చిన ఆహారం. ఎంతమంది చదువుతారు రోజు బైబిల్? ఎంతమంది చదువుతారు? నువ్వు చదువు బాబా. మరి బైబిల్ చూపించవా? దీన్ని ఏం చేయాలంట? తినాలి. ఇంకో వాక్యములో ఉంది. ప్రభు మాట్లాడతాడు ఆ భక్తుడితో. ఏమంటాడో తెలుసా?
నరపుత్రుడా దీన్ని తిను. దీన్ని ఏం తినాలయ్యా? దీన్ని తిని నవ్వులి, దీన్ని తినేసి నవ్వులేసాయి. అప్పుడు నీకు హృదయంలోకి వెళ్తుంది, నేను ఎవరి దగ్గరికి వెళ్ళమంటాను, నువ్వు వెళ్ళు అన్నాడు. అయ్యో ఏంటి తిట్టమేంటి ఎడతావేంటి అంటే ఆహారం తిని. ఎలా ఉంది నరపుత్రుడా, ఎలా ఉంది ఆహారము? దుంటె తేనెల కంటే మధురంగా ఉందయ్యా అన్నాడు. దుంటె తేనెల కంటే మధురంగా ఉంది ప్రభు అని చెప్పాడు. అయితే వెళ్ళిపో. ఆ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి, వాళ్ళు వినరు, చాలా వాళ్ళు కఠినంగా ఉంది వాళ్ళ హృదయము, పాపములో ఉన్నారు వాడు. అయినా నా బిడ్డలు చనిపోవటం నాకు ఇష్టం లేదు, వెళ్ళు చెప్పాలి. ఏం చెప్పాలి? నువ్వు నాకు తిన్నావు కదా, ఏం తిన్నావు? ఏం తిన్నాడండి? వాక్యం తిన్నావు కదా, అది ఎలా ఉందని చెప్పావు? మధురంగా ఉందన్నావు. ఆ మధురం మనకు తెలియచేయి, వెళ్ళి ఆ మధురం మనకు తెలియచేయి. వాళ్ళు తెలుసుకుని నా దగ్గరకు రావాలి. ఎస్కేల్ గ్రంథం అదే 3వ అధ్యాయం. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవించెను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథము భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథం నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుతున్న ఈ గ్రంథము ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవేయగా, నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండెను. అది భక్షించాను అంటే తిన్నాను, అది తిన్నాను, నా నోటికి ఎలా ఉన్నది? మధురముగా ఉంది. తేనె వలె మధురంగా ఉంది. అయితే వెళ్ళిపో. ఏ పట్టుకెళ్ళు? ఆ మధురమైన ఈ జీవపు మాటలు పట్టుకు వెళ్ళి వాళ్ళకి బోధించు. అంటే వాక్యం అర్థమవుతుందా? రోజు ఇది తినాలి. దీన్ని ఏం చేయాలమ్మా? తినాలి. ఈ రోజు నుంచి ఇంకా నిర్లక్ష్యంగా ఉన్న బిడ్డలారా, దయచేసి హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. లోకమును విడిచిపెట్టేద్దాం, పాపమును విడిచిపెట్టి దీన్ని వెంబడిద్దాం. దీన్ని ఏం చేయాలి? మనం రోజు కూడా చదవాలి. సరే, చదవడం రాని బిడ్డలు వినాలి. వారం మనం వినేం చేయాలి? ఆ మాటలు హృదయంలో భద్రపరచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా ఏం చేయాలి? ఇది తిని ఇది తాగి ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఆయన మనసు మనలో ఉండాలి. ఆయన మనసు, ఆయన ప్రేమ మనలోకి రావాలి. ఆయనలాగా మనము ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అప్పుడే నిత్య జీవము నీకు ఉంటుంది అన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మేము శుక్రవారం శనివారం వేస్తారమ్మా మన ఊరు వేస్తారము. మేము హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ రోజు ఎందుకో తెలియదు, ఎప్పుడు మా సెల్లులు బంద్ అయిపోవు. అంటే బంద్ చేసి పెట్టాము, మేము స్విచ్ బంద్ చేయము, ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి. అనుకోకుండా పాస్టర్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. ఆయన అనుకోకుండా ఆఫ్ చేసేటట్టున్నాడు. నాదేమో ఆన్లోనే ఉంది కానీ పని చేయట్లేదు. స్విచ్ ఆఫ్ అని వస్తుందంట. 12 గంటలకి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మేము హాస్పిటల్కి వెళ్ళి లోపలికి వెళ్ళేటప్పుడు సెల్ చూస్తే నాదేమో పని చేయట్లేదు, ఈయనకేమో మస్తు ఉన్నాయి. ఏంటవి? మిస్ కాల్. ఏంటి ఇన్ని మిస్ కాళ్ళు ఉన్నాయి? ఏంటి ఇన్ని మిస్ కాల్ ఎందుకు వచ్చినాయి? కారు నడుపుతున్నాడు అని పెట్టేశాడు అన్న. తీరా పోయి ఏంటి నిజం తెలుసుకుంటే ఊరు నుంచి ఫోన్ అండి, నా తర్వాత మా తమ్ముడు చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఈయనకి ఆన్ చేసి అడుగుతున్నాడు, ఏంటి ఎవరు ఫోన్ చేశారు? ఏంటి జీవాకు ఫోన్ చేశాడు. అమ్మ ఏంటి ఫోన్ చేశావు? అంకులు ఎవరో ఆపేతంట, ఆంధ్ర నుంచి ఫోన్ వచ్చింది, భీమవరం నుంచి. ఆయన ఎవరో చనిపోయాడంట. మా మూడో అమ్మాయి, ఏనా నాకు ఫోన్ ఎందుకు చేశావు? నాన్న మీ సెల్లులు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, ఆపేతంట, నీకు ఇట్లా అయిందంట. మా కొడుకు ఫోన్ చేస్తే నాన్న ఇలాగ అయింది నాన్న. ఫోన్లు అన్నీ ఇలా వస్తున్నాయి, నాకు ఈయన చెప్పట్లేదు. నువ్వు అక్కడ కూర్చోవాలి, నీకు అక్కడ కూర్చో ఏం లేదు అంటాడు. ఏం ఎందుకు లేదు, ఏమైంది చెప్పు. అప్పటికే నేను ఇక్కడ టెస్ట్లు అవుతున్నాయి నాకు.
ఈమె మళ్ళీ మైండ్ పాడు చేసుకుని ఏడిస్తే వాళ్ళు టెస్టులు చేయాలి కదా, ఈమెకి ఎట్లా చెప్పాలి వాళ్ళ తమ్ముడని చెప్పట్లేదు నాకు. సరే అయిపోయింది, నాకు అసలు మైండ్ పని చేయలేదు. వాళ్ళు ఏదో అడిగినా నేను సరిగ్గా సమాధానం చెప్పలేదు. నాకు కన్ను ముఖ్యం కాదు. నా సహోదరుడు లోకం నుంచి విడిచి వెళ్ళిపోయాడు. వాడు మళ్ళీ చూస్తాడా నన్ను? లేకపోతే వాడితో నేను మాట్లాడుతున్నా, కలుస్తాడా? ఏమండి, లేడు, లోకమే విడిచి వెళ్ళిపోయాడు. నాకు మైండ్ పని చేయట్లేదు. ఏదో అయిపోయింది నడువు అనేసి మరి బయటకు వచ్చాక నేను ఇంత ఇక్కడికి సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చాక మెల్లిగా చెప్తున్నాడు. హాస్పిటల్లో లేడు సంపూర్ణ. ముందేం చెప్పాడంటే ఏదో బండి పెంచి పడ్డాడంట, కాలు తలకు దెబ్బ తగిలిందంట, హాస్పిటల్లో జాయిన్ చేశారు. నిజమే అవ్వాలనుకున్నాను. తర్వాత మెల్లిగా చెప్తున్నాడు, హాస్పిటల్లో జాయిన్ అవ్వటం కాదు, మీ తమ్ముడు చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చిందంట. మార్నింగ్ 10 గంటలకు డ్యూటీకి తయారయ్యాడు, నీట్గా తయారయ్యాడు, మంచిగా బయలుదేరి వెళ్తున్నాడు. ఆ రోజు సాలరీ అంట, వాళ్ళు జీతాలంట. జీతం తీసుకుని వస్తాను అని భార్యకి రొయ్యలను కాకరకాయలు ఇచ్చి, నువ్వు సాయంత్రానికి ఇది వండు, నేను జీతం తీసుకుని వస్తానని చెప్పి డ్యూటీకి వెళ్తూ ఉన్నాడు. మధ్యలోనే హార్ట్ అటాక్ వచ్చేసింది, పడిపోయాడు. అక్కడే ప్రాణం పోయింది. వాడు అనుకున్నాడా పొద్దుట ఇంటి దగ్గర, ఏమా ఆ వ్యక్తి అనుకున్నాడా నేను చచ్చిపోతాను ఇవ్వాలని, నేను మళ్ళీ తిరిగి వెనక్కి రాని అనుకున్నాడా? తిరిగి నేను ప్రాణంతో ఉండడానికి కానివ్వండి ఉన్న ఆలోచన ఉందా? లేదు. ప్రేమనే దేవుని బిడ్డలారా, లేదు. గబగబా హాస్పిటల్కి వేసుకెళ్ళారు. ఎక్కడ హాస్పిటల్? చనిపోయాడు. ఇంకో విషయం తెలుసా, నిన్న సమాధి కార్యక్రమం అయింది. అందరం మేము వెళ్ళాము. వెళ్తే గుంత తవ్వి మట్టి, ఇసుక మట్టి, అది పొలం అనుకుంటా నీళ్లు ఊరిపోతున్నాయి సమాధి నుంచి. ఎన్ని తోడినా కానీ నీళ్ళు ఆగుతలేదు. ఇక వాళ్ళు విసుకుపోయి పడేద్దాం, ఇక మా వల్ల కాదయ్యా, మేము తమ్మలేము, దీన్ని లోతుగా నీళ్ళు వచ్చేస్తున్నాయి, పెట్టేద్దామని ఆ పెట్టెను తీసి అందులో గుంతలో పడేస్తున్నారు. బిడ్డలారా, గుంతలో పడేస్తున్నారు. దేన్ని పడేస్తున్నారండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరము మనది కాదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నాలాగా మారండి, నాలాగా ఉండండి, నా శరీరాన్ని మీకు ఇస్తున్నాను. నేను చచ్చిపోయి మిమ్మల్ని బ్రతికించింది ఎందుకో తెలుసా? ఆ నరకానికి మిమ్మల్ని పంపిస్తా కాదు, ఆ జీవానికి మిమ్మల్ని తీసుకువెళ్తానికి నా రక్తాన్ని ఇచ్చాను, నా శరీరాన్ని మీకు రొట్టెగా ఇచ్చాను, నా ప్రాణాన్ని ఇచ్చాను. మార్చుకోండి మీ జీవితాలని ప్రభు మనకు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసం తీసుకున్నాడు నా సహోదరుడు, కానీ వాడి శరీరంలో ఆశలు కోరికలు లోకంలోనే ఉన్నాడు. ఇది చెప్తున్నాను మీకు. నా బలవంతంతో నేను అప్పుడు ఇంక సేవలోకి రాలేదు. అనుకోకుండా నాకు గర్భసంచి ఆపరేషన్ అయింది. నన్ను ఎవరు చూడటానికి లేకపోతే మేము రాలేదు. మా పెద్దమ్మాయి ఇంటికి, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఉంది, అక్కడ ఉన్నారు కదా కమాన్ దగ్గర. పెద్దమ్మాయి దగ్గరికి వచ్చాను. పెద్దమ్మాయి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నాను, రెస్ట్ తీసుకుంటాను. ఆపరేషన్ అయింది, పెద్ద ఆపరేషన్ అయినా ఇంకా సేవలోకి నేను రాకపోయినా దేవుడిని విడిచిపెట్టలేదు, సువార్త చెప్పటం విడిచిపెట్టలేదు, ప్రార్థించడం విడిచిపెట్టలేదు. దేవుడు వద్దని మాత్రం అనుకోలేదు. పెద్ద ఆపరేషన్ అయింది, అందరిని పోగు చేశాను. ఎవరితో తెలుసా? నా కుటుంబాన్ని. మా అమ్మ, ఇదిగో ఇప్పుడు చనిపోయిన మా తమ్ముడు, ఇక్కడ పెళ్లి చేసిన మా తమ్ముడు, మా అమ్మాయి, మా కూతురు, మా మరదలు, మా చెల్లెలు పిల్లలు అందరు ఇక్కడే ఉన్నారు. రండి ప్రార్థనకి. దేవుడు ప్రేరేపించి మాట్లాడాడు, నువ్వు ఎల్లు అల్మాసుకుడానికి వెళ్ళి వాళ్ళని బోధించు. ఇందాక చదివాడు కదా, ఎవరికి చెప్పాడు? నరపతులకు చెప్పాడు. ఇది నువ్వు భుజించి వెళ్ళయ్యా, వెళ్ళు చెప్పాడు. ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టం లేదు, వెళ్ళు అని చెప్పినట్టే నాతో కూడా మాట్లాడాడు ప్రభు. వెళ్ళు. అప్పటికి పచ్చి పుండు అది ఆపరేషన్
కుట్లు పచ్చిగా ఉన్నాయి. మా రెండో అమ్మాయి అన్నది, అమ్మా ఎట్లా వెళ్తావు, ఆపరేషన్ అయ్యి వారం కూడా కాలేదంటే, లేదు లేదు దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడు, నేను వెళ్తాను. ప్రభు నాకు చెప్తున్నాడు, నన్ను అక్కడికి వెళ్ళమంటున్నాడు, నేను వెళ్తానమ్మా, నన్ను పంపించండి ప్లీజ్ అని ఆ అమ్మాయిని మరి బతువాలి మరి ఆటో కట్టించుకోవడానికి వచ్చి పిల్లల్ని 3 రోజులు స్కూల్ మార్పించేశాను, డ్యూటీలు మార్పించేశాను, కూర్చోబెట్టి వాళ్ళకు బోధించానండి. కూర్చోబెట్టి బిడ్డలకు బోధించాను. నేను స్టూల్ మీద కూర్చొని బిడ్డలకు బోధిస్తే ఆ బిడ్డలు సిద్ధపడ్డారు, బాప్టిసాలు తీసుకున్నారు. దేవుడికి మహిమ కలుగుతున్నారు. బాప్టిసాలు తీసుకున్నారు. అప్పుడు తీసుకున్నాడు మా తమ్ముడు, మా పెద్ద తమ్ముడు. కానీ ఈ రోజుకి లోకంలో లేడు, వాడు లోకంలో లేదు. కొన్ని రోజులు ఉన్నాడు, ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండేవాడు, నిలువు మోకాళ్ళ మీద ఉండేవాడు, ఎప్పుడు బైబిల్ చదువుకుంటా ఉండేవాడు, ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు. మా చర్చికే వచ్చేవారు, పాత చర్చి. మా కుటుంబమే ఉన్నారు చాలామంది, నేను లెక్క పెట్టలేదు కదా. కాలనీలో మా వాడే ఉన్నారు చాలామంది. బాప్టిజం తీసుకున్నాక కూడా మరి వస్తూ ఉండేవారు ప్రార్థనకి. తర్వాత మళ్ళీ కూడా వాడికి నిన్న మనం చెప్పుకున్నట్టు ఏం గుర్తొచ్చింది పద్ధతికి, ఏం గుర్తొచ్చింది? బురద గుర్తొచ్చింది వాడికి. బురద గుర్తొచ్చి క్రమంగా చర్చకొచ్చి వాడు మానేశాడు. బైబిల్ చదివేవాడు మానేశాడు, ప్రార్థన చేసేవాడు మానేశాడు, భర్త మానేశాడు, అని భార్య మానేసింది. మొత్తం చల్లారిపోయాడు, లోకంలో ఉండిపోయాడు. నిన్న చనిపోయాడు. ప్రభువా ఆయన క్షమించు ప్రభువా నా సహోదరుని. మీ రక్తంలో మీరు కడిగారు, కానీ వాడు ఏం కోరుకున్నాడు? ఏ బురదలోంచి మీరు తీసుకొచ్చేసారో, బురదలోంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలనుకున్నారు, మీరు పెట్టారు, కానీ వాడు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? బురదలోకి వెళ్ళాడు. లోక సంబంధంగా జీవించాడు. ప్రభువా అయ్యా నువ్వేం తీరుస్తావో నాకైతే తెలియదు అయ్యా. నా సహోదరుడు పాపం చేశాడయ్యా, క్షమించయ్యా. క్షమాపణ ఉందా చెప్పండి, ఉందా? ఎందుకు లేదు? ఏమ్మా ఎందుకు లేదు క్షమాపణ? ఎందుకు లేదో తెలుసా? నువ్వు క్షమించబడాలన్నా ఇక్కడే, నశించబడాలన్నా ఇక్కడే, అర్థమవుతుందా? పాపంలో ఉండాలన్నా ఇక్కడే, పాపంలో వచ్చి వేరుపరచబడి పరిశుద్ధంగా జీవించాలన్నా ఇక్కడే మనకి ఛాన్స్. కళ్ళు మూసామంటే ఇక లేదు, కళ్ళు మూసామంటే నిన్ను క్షమించడు, ఇంక అక్కడ అయిపోయింది. ఇక్కడే ఉండలేక ప్రార్థన చేసి ప్రభువు చెప్తున్నాను, ఆ పెట్టి తీసి ఆ నీళ్లున్న గుంతలో తవ్వలేక ఆ గుంతలో పడేశారు. ఆ పెట్టి ఎంతో వేదన. ఇదే కదా దీని బతుకు. దేని బతుకు ఏంటని పడేసింది అని ప్రభు ఏం కోరుకున్నాడు మన నుంచి? ఇప్పుడు ఇది తీసుకోబోతున్నాం, ఇది ఎవరిచ్చారు మనకి? దీంట్లో ఉండమన్నాడా, శరీరంలో ఉండమన్నాడా నిన్ను నన్ను? ఏమా ఇది తింటూ ఇది తాగుతూ నన్ను పోలి నడుచుకోండి, సిద్ధపడండి. మీ శరీరము ఇక్కడే ఉండిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. అన్నాడా మట్టిలో కలిసిపోద్ది. నలులారా తిరిగి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు ఈ రోజున? నువ్వు సస్తే ఎక్కడికి వెళ్తావు చెప్పు? అందరం చచ్చిపోవాల్సిందే, వెనక ముందు చచ్చిపోతావు. కానీ ఆత్మ కావాలి. ఎవరికి ఇస్తావా? ఆత్మ సిద్ధపడి ఉందా? ఇది నాది, సిద్ధపడ్డమా? ఈ ఆత్మ అక్కడికి వెళ్తాదా? లేకపోతే ఈ శరీరంతో పాటు నరకానికి వెళ్ళిపోతా ఆత్మ? ఏమ్మా ఎక్కడికి పంపిద్దాం ఆత్మను మనం? అర్థమైందా నేను చెప్పింది? ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఎప్పుడు వెళ్తుంది? మనము సిద్ధపడితే. దీనికి ఇచ్చే ఇనుము దీనికి ఇవ్వాలి, ఊరికినే తీసేసుకుంటాం కాదు. నేను భయభక్తులతో పాపాలు విడిచిపెట్టి పాపాలు కడుక్కొని ఇందులో పాలువాడిగా ఉంటాను, ప్రభుతో నడుస్తాను
అన్నదే మనకి ప్రతి నెల ప్రభు మనకి ఇది ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరన్నా బాప్తిసం తీసుకున్నాం కదా పరలోక రాజ్యం వెళ్ళిపోతాను అని మాత్రం అనుకోకండి. అనుకుంటే మనం మోసం చేసుకున్నట్టే. ఇక్కడ ఏమైనా చెప్పాడా ఇందాక వాక్యంలో? మీరు బాప్తిసం తీసుకున్నారు కదా మీరు పరలోక రాజ్యం వెళ్తారని చెప్పాడా? చెప్పాడా? చెప్పలేదు. ఇందులో పాలుభాగస్తులుగా ఉండాలి. ఆయనలాగా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, సత్యవంతులుగా ఆయననే వెంబడిస్తే ఆయన ఏం చేస్తాడంట? మనం పాడుకుంటాం, ఈ పాట పాడతలేదు. నాలోన నీవు నీలోన నేను, నాలోన నీవు నీలోన నేను, కలిసుంటే అంతే చాలయ్యా, కలిసుంటే అంతే చాలయ్యా. ఎవరేమి అనుకున్నా, ఏమున్నా లేకున్నా, ఎవరేమి అనుకున్నా, ఏమున్నా లేకున్నా, నీవుంటే అంతే చాలయ్యా. నా బ్రతుకులో ఎంతో మేలయ్యా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది లోకం ఏమనుకుంటారో, ఆయన వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, పక్కోళ్ళు ఏమనుకుంటారో వెళ్ళిపోయారంట వాళ్ళు. కానీ కొంతమంది ఏం చేశారంట? వెళ్ళలేదంట. కొంతమందిలో మన సంఘస్థులు ఉండాలన్నదే నా ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కోరిక కూడా మారదాం. ప్రభువుతో మనము ఎత్తబడేవారుగా సిద్ధపడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరలకి సిద్ధపడండి.